ఇడ్లీ దోశల్లోకి పల్లీలు కొబ్బరి వాడకుండా చట్నీని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశతో పాటు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు. మరి ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 2 స్పూన్ల నూనె వేసుకోండి. దీనిలోకి 3 ఉల్లిపాయలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఒక 10 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇవేవి మనకు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వచ్చేసి మనకు లేత గులాబీ రంగులోకి మారేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి 3 టొమాటోలను కాస్త పెద్ద ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే వంకాయలు కూడా వేసుకోవాలి. ఇవి 3 నుండి 4 వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకోండి. ఇలా వంకాయ టమాటా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇవి త్వరగా మగ్గటానికి దీనిలో 1 స్పూన్ వరకు గళ్ళుప్పును వేసుకోండి. కావాలంటే రుచికి తగినంత ఉప్పును మీరు ఇక్కడే వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగు చిన్న ముక్క చింతపండును వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా మగ్గేంత వరకు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా ఉడకటానికి దీనిలోకి 1 అర గ్లాస్ వరకు నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. వేసుకున్న నీళ్లు ఎగిరి ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుని కాస్త బరకగానే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకుంటే అంత బాగోదు. తర్వాత తాలింపు కోసం ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని దీనిలోకి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులోకి వేసుకోవాలి. తాలింపు చట్నీకి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచి చూసి అవసరమైతే ఉప్పు కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చట్నీ మనకు తయారైపోతుంది. ఎప్పుడూ చేసుకునే చట్నీ కాకుండా ఈసారి ఈ చట్నీని చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.